సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కోటబాస్పల్లిలో ఘనంగా మాజీ హోంమంత్రి స్వర్గీయ పి. ఇంద్రారెడ్డి 71వ జయంతి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. నేషనల్ హైవే రోడ్ కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడంపై కార్మికుల నిరసన. ఇదేమి మాయారోగం, పసిబాలుడికి 16 కోట్ల రూపాయల ఖర్చా, ఎలా భరించాలని ఓ దంపతుల ఆవేదన. ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ పీపీ యూనిట్ దగ్గర దుర్గంధం, ప్రజలను కాపాడాలంటున్న బీజేపీ నాయకులు. పాతతాండూరులో బెల్ట్ షాపులను ఎత్తివేయాలని కోరుతూ ఎక్సైజ్ కార్యాలయం ముందు పాతతాండూరు వాసుల నిరసన. శనివారం సందర్భంగా పల్లె హనుమాన్ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో గొటిక నరసింహారెడ్డి బాబన్న సోదరుడు గొటిక రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి స్వర్గీయ పి. ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొటిక రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో గని కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మికుల అభివృద్ధికి ఎనలేని కృషి చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. వారి అడుగుజాడల్లోనే స్వర్గీయ ఇంద్రారెడ్డి సతీమణి మాజీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా కృషి చేస్తున్నారని అన్నారు. ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో గొటిక నరసింహారెడ్డి బాబన్న ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు శాఖల మంత్రిగా పనిచేసి అందరి మనసులో నేటికి స్వర్గీయ ఇంద్రారెడ్డి చిరస్థాయిగా ఉన్నారని, వారి ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామని అన్నారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి తమ గ్రామ అల్లుడు కావడం తమ అదృష్టం అని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో విఘ్నేష్, బోయిని జగదీష్, యూసుఫ్, కొండన్ రవి, సమప్ప, జంగం సాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు నుండి కోడంగల్ తదితర ప్రాంతాల గుండా వెళ్లే నేషనల్ హైవే 167 కాంట్రాక్టర్ తమ కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నేషనల్ హైవే రోడ్డు కార్యాలయం ముందు కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కాంట్రాక్టర్ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేపట్టినా బిల్లులు ఇవ్వకపోవడంతో తమ బతుకులు ఆగమ్య గోచరంగా తయారయ్యాయని కార్మికులు అన్నారు. నేషనల్ హైవే కార్యాలయంలో చేస్తున్న పర్సనల్ మేనేజర్ బెదిరింపులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెల్లించవలసిన బిల్లులను వెంటనే చెల్లించాలని, లేదంటే పురుగుల మందు త్రాగి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని కార్మికులు తమ ఆవేదనను తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బంది మాట్లాడుతూ మంగళవారం నేషనల్ హైవే నిర్వాహకులు రానున్నారని, వారితో మాట్లాడి చెల్లించవలసిన బిల్లులను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు మాట్లాడుతూ మంగళవారం రోజు తమ బిల్లులను చెల్లించకపోతే కార్యాలయం ముందు భారీ ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. రండి సార్, బయటికి మాట్లాడాలి. 2 నిమిషాలు బయట వాళ్ళ సమస్య మాట్లాడినట్టు వస్తుంది. రండి సార్. బయటికి రావాలి, బయటికి రండి ఫస్ట్ మీరు. బయటికి రండి, బయటికి రండి, ఒక నిమిషం బయటికి రావడం. చావి దాల్దే తెల్ల సూర్యను మీరు అన్నారు కదా. చిక్కేసాడు కదా, 30 మంది రోడ్డు మీదకి వస్తారు సార్. ఇది మాత్రం ఖచ్చితంగా
సబ్ కాంట్రాక్టర్ బిల్లులు, 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 సబ్ కాంట్రాక్టర్ బిల్లులు. ఇప్పుడు మీరు మీడియా వచ్చాడు. हम लोग ओम साई ड्राइवर सब हैं, 20 आदमी हैं हम लोग। 4 महीना से पेमेंट नहीं मिला तो स्ट्राइक किए। स्ट्राइक करने के बाद हम लोग को खाना नहीं मिला। कब से खाना नहीं दे रहे आपको? रात से खाना नहीं मिल रहा हम लोग को। इससे पहले से भी खाना बंद किया था 2 बार। 2 बार इससे पहले भी बंद कर चुका था खाना, और रात से नहीं मिला, सुबह भी नहीं मिला, अभी तक खाना नहीं मिला। पेमेंट पूछे तो खाना बंद पेमेंट करेगा। पूछे तो खाना नहीं दिया। कितने महीने से देने का? 4 महीने। 4 महीने के बाद सेठ को हम लोग के ऊपर भरोसा है। 4 साल से सेठ के ऊपर काम कर रहे हैं, इसीलिए हम लोग को भरोसा है, इसीलिए हम लोग रुके हैं। तुम्हारे सेठ को पैसे आए? नहीं नहीं आया। आया। सेठ को पैसा आता तो हम लोग को वो देता सेठ। हम लोग को देता सेठ, अभी तक तो कंपनी वाले नहीं दिए? नहीं दिए। दिया कंपनी वाले नहीं दिए? कंपनी वाला पैसा नहीं दिया सेठ लोग, इसके लिए हम लोग स्ट्राइक किया। అడిగేది ఏం లేదు. ఇందాక అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందర ఇందాక ఏమని మాట్లాడారో సార్ కూడా క్లారిటీ మీ సమస్య మాట్లాడండి. మా కంపెనీ పేరు ఏఎన్ ఎంటర్ప్రైజ్ అండి. సబ్ కాంట్రాక్టర్. నేను సన్వర్సిటీ రెడీమిక్స్ కాంక్రీట్ వెహికల్ మంత్లీ రెంటర్గా హైర్గా పెట్టాను. NH 61 మన కోజ్గిరి టు చించిలి వరకు గత 2024 నవంబర్ నుంచి చేస్తున్నాను. కానీ ఈ నెల పేమెంట్లు కరెక్ట్గా మాకు ఇవ్వలేదు. మేము రిక్వెస్ట్ చేసుకుని అమ్మ బాబు చేసుకొని ఏదో ఒకలాగా డబ్బులు తీసుకున్నాము. గత మార్చి నుంచి ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు మాకు పేమెంట్ ఆగిను. మొత్తం క్లియర్ చేస్తామన్నారు, అందులో సగం కూడా మాకు ఇవ్వలేదు. తర్వాతను ఈ ప్రతి నెల ఏదో ఒక బిల్లు చేసిన తర్వాత ఒక PM కానీ ఒక GM ఎవరో ఒకరు మారిపోతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమైనా అడిగితే మేము ఇప్పుడు కొత్తగా వచ్చాం, మాకు ఇంకొక నెల టైం ఇవ్వండి, 2 నెలల టైం, అదే అలాగే గడుపుకొని వెళ్ళిపోతుంది. కానీ ఈ ప్రాబ్లం సమస్యని తీర్చే వాళ్ళు ఎవరు లేరు కంపెనీలో. ఈరోజు మాకు సెప్టెంబర్ వరకు ఇంకా 4 నెలలు నాకు పేమెంట్ రావాలి 11 లక్షలు. కానీ బిల్లు చేసే వాళ్ళు కూడా లేరు. ఆగస్టు బిల్లు కూడా మాది ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే మా పేమెంట్లు మాకు తొందరగా మీరు ఇచ్చేటట్లు చూడండి, సహకరించండి మమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. बिल लगाया, मेरा बिल आ नहीं रहा है। ఏ కంపెనీ రాది చెప్పు ఫస్ట్. कौन सा कंपनी है? DS इंफ्रा। చెప్పు. हाँ, DS इंफ्रा का है, वो मेरा पेमेंट नहीं आ रहा है। कितने पेमेंट आना? बिल लगा, बिल ही नहीं एक्टिवेट हो रहा है। कब से कर रहे हैं आप? कितने महीने से? है लगभग 30 लाख से। कितने महीने हुआ आपको? महीना अभी 2 मंथ हो गया। बिल भी नहीं बना अभी तक? बिल भी नहीं बिल बनने वाला नहीं है यहाँ पर। नहीं, कोई नहीं है कोई यहाँ। responsible कौन ले रहा फिर? डेली आ रहा हूँ, डेली जा रहा हूँ। वही बोलो। कहाँ से आ रहे हैं आप? मैं अपना ऑफिस से, इस ऑफिस पे डेली आ रहा हूँ, डेली जा रहा हूँ, कोई रिस्पांस नहीं ले रहा है। ఇది పరిస్థితి. ఇంట్లోకి వాళ్ళ వెహికల్స్ బయటకు పోయేది లేదు, మా వెహికల్స్ నడిచేది లేదు. మేము ఆఫీస్ ముందరనే ఉంటాం. వీళ్ళు 4 రోజుల, వీళ్ళు 5 రోజుల మా డబ్బులు మంగళవారం వచ్చేంత వరకు, ఈ మంగళవారం సార్ చెప్పినట్టుగానే ఈ మంగళవారం వరకు డబ్బులు రాకుంటే అప్పటివరకు పనులు కూడా ఆగే ఉంటాయి. తస్మై పనులు మొత్తం ఆపాలి, 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 వెంటనే పనులు ఆపాలి, వెంటనే పనులు మొత్తం ఆపాలి, 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 ఆపాలి. మంగళవారం వచ్చేంత మీ పనులు మొత్తం ఆపుతున్నాం. కంపెనీ పేరు శ్రీనివాస కన్స్ట్రక్షన్. మేము సాన్వేర్స్ కంపెనీకి రోడ్ వర్క్ కోసము 13 డంపర్లు, ఒక ఎక్స్వేటర్ రెంట్కి ఇచ్చినాం సార్. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మేము రెగ్యులర్గా GST కట్టినాము, రెగ్యులర్గా బిల్స్ గవర్నమెంట్కి GST కడుతున్నాం. మాకు GST అమౌంట్ రిలీజ్ చేస్తలేరు, ఈ పేమెంట్ రిలీజ్ చేస్తలేరు. ఇప్పటి వరకు 1,15,00,000 ఉంది. ఇది జూలై వరకే సార్. మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్ బిల్లులు అలాగే అవి కలుపుకుంటే మాకు ఇంకొక 20 లక్షలు అదొక పేమెంట్ అవుతుంది. మేము ఏమైనా డబ్బుల కోసం ఆడితే HO హెడ్ ఆఫీస్కి పోయి కూర్చుంటే మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు కూర్చున్నా ఎవరు మాట్లాడారు. ఇక్కడికి వస్తే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు PM. ఆయన కూడా ఇంతకుముందు చేసిండు. ఆయన పీరియడ్లోనే మేము బండ్లు రెంట్కి ఇచ్చినాం. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిండు, మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు నేను పర్సనల్గా తీసుకుంటున్నా, నా పవర్ ఏందో చూపిస్తా, నీకు ₹1 రాకుండా చేస్తా, మీరు బండ్లు తీస్తే నేను నీకు డబ్బులు ఇప్పిస్తా అని మీరు బండ్లు అట్ట పెట్టా పెట్టారని చెప్పి బెదిరిస్తున్నాడు సార్.
మేము సానుకూలంగా మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం, పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం సార్. మా డబ్బులు ఇంకా సార్ ఈ రోజు మాకు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే రేపు మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. ఇక దయచేసి మీరు ఇది మేము ఎందుకంటే మా దగ్గర గరీబోలు అక్కడ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి బతకడానికి వచ్చారు, వాళ్ళకి మేము జీతాలు ఇవ్వాలి, ఫైనాన్సులు కట్టుకోవాలి. మేమంతా పరిస్థితి బాగాలేదు. బిల్లులు వస్తున్నాయి గవర్నమెంట్ వాళ్ళు, బిల్లు వచ్చేదాకా వెయిట్ చేసినాం మేము. బిల్లు వచ్చినా కూడా డబ్బులు ఇస్తలేరు. బిల్లు వచ్చే వరకు బిల్లు రావాలంటారు సార్. బిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లు రావాలంటారు. ఒక వారం రోజులు టైం పాస్ చేస్తారు, మళ్ళీ బిల్లు రావాలంటారు. ఇప్పుడు 3 బిల్లులు మట్టి అదే పరిస్థితి మాది. దానివల్లే మాకు ప్రతి ఒక్కరికి ఇంత పెండింగ్ అయింది. మేము పండగలు పెట్టుకుని కూడా ఇళ్ళకపోకుండా మేము ఇక్కడ స్థానికులం కాము. ఇళ్ళకపోకుండా ఇక్కడ మేము డబ్బుల కోసం మేము కాపలా కాసుకోవాలా, వాళ్ళేమో వాళ్ళ పబ్బాలు వాళ్ళు గడుపుకోవాలా. కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ మేనేజర్ గారు ఎల్లారెడ్డి గారు ₹1 ఏం పీక్కుండా అన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలి? కూడా మేము ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు కూడా ఈ కంపెనీ వేరే కంపెనీకి టైఅప్ అయ్యి ఈ కంపెనీ వెళ్ళిపోతే మేము అడగడానికి ఏ హక్కు ఉండదు. కావున ఈ కంపెనీ సంచలన కంపెనీ వేరే కంపెనీకి ఇచ్చేసిన తర్వాత మేము అడగడానికి ఉండదు అనేసి మా డబ్బులు మాకు వచ్చేంత ఈ పనులు ఖచ్చితంగా మేము ఆపేవి తీరుతాం. ఎవరు ఛాలెంజ్ పెట్టినా ఏ పిఎం కానీ మమ్మల్ని బెదిరించినా కానీ మేము జరిగేది లేదు, ప్రజలే లేదు. ఎవరైతే హెడ్ ఉన్నారో దీనికి రావాల్సిందే. మీ పైన అలిగేషన్, దీని మీద మీరు ఏంది మీ వర్షన్? మంగళవారము మేనేజ్మెంట్ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు. అంతవరకు పేమెంట్ చేసేది నా చేతిలో అయితే లేదు. వాళ్ళతో నేను మాట్లాడిన ఇప్పుడే. మంగళవారం మేము వచ్చాను, మేము మాట్లాడతాము. ఆయన లేడు, బాంబేలో ఉన్నాడు. మంగళవారం వస్తాను నేడు. అంతవరకు ఓపికగా ఉండాలా, తప్పదు. దురుసుగా ప్రవర్తించారట కదా సార్ వీళ్ళ మీద, కాంట్రాక్టర్ల మీద. నేనా? పొద్దుగాల అన్నాడు సార్. పొద్దుగాల ఇవ్వకు తీసుకున్నా ఏం చేస్తావో పేమెంట్ రాకుండా చేస్తాను. మేము కూడా ఈడ రేపు ఏదో ఒకటి కోసుకొని సావనికే మేము రెడీగా ఉన్నాం. మంగళవారం దాకా ఆగమని నేను మంగళవారం మీరు ఆ మాట అనలేదు. ఆగండి అనలే. పొద్దుగాల మాతోనే కాంట్రాక్టర్లతో అప్పుడు మాట్లాడలేదు కదా మేనేజ్మెంట్. ఇప్పుడు మాట్లాడినా కదా, మాట్లాడే కదా చెప్తున్నా. వాళ్ళని అడిగిన మంగళవారం వరకు కాదు. మాది ఓం శివసాయ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సార్. నాకు 1,15,00,000 ఇవ్వాలి అప్ టు జూలై వరకు. ఆగస్టు సెప్టెంబర్ది బిల్ చేయరు. ఇలా బిల్ చేయడానికి డాటా ఆపరేటర్ ఉండడు, ఏముండు పని మాత్రం కావాలి. నిన్న కూడా ఎమ్మెల్యే సీఎం సార్ వస్తుండు, నాకు 2 AAA అంటే నేను మానవత్వంగా నేను 2 పనులు పంపించిన, వేయించిన. రాత్రి ఏం చేసిరు, నేను కూడా ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలి, వాళ్ళు కూడా 4-5 నెలల నుంచి నా నమ్మకతే నాగిరు. నేను 2 పనులు అడ్డం పెట్టినా, నాకు ఏదైనా పరిష్కారం చేయండి అని అడిగిన. నేను వచ్చేలోపు రాత్రే మా లేబర్కు ఫుడ్ బంద్ చేసిరు వీళ్ళు కంపెనీ. ఫుడ్ బంద్ చేసిరు రాత్రి 10ంటికి. ఇక్కడ హోటల్స్ లేవు, పండుగ రేపనగా ఇక్కడ హోటల్స్ ఉండవు, ఎవరు ఫుడ్ దొరకలే. రాత్రి నీళ్ళు తాగి పడుకున్నారు. నాకు 1,15,00,000 ఇవ్వాలి, నా 15 మందికి డ్రైవర్లకు అన్నం పెట్టలేకపోయారు వీళ్ళు. దానికి తోడు నేను రాగానే నువ్వు బండి తీయండి, లేకపోతే నీకు రూపాయి రాదు, నీకు పైసలు ఎట్లా తీసుకుంటావో చూస్తా, నేను పర్సనల్గా తీసుకున్నా. ఇలా నన్ను బెదిరించండి సార్. ఇన్ని రోజులు కొద్దిగా నమ్మకం ఉండే, ఇప్పుడు నాకు ఆయంత నమ్మకం లేదు సార్. నాకు ఇమీడియట్లీ నాకు సెటిల్మెంట్ కావాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే. లేకపోతే ఈ క్యాంప్ ముందర నేను పురుగుల మంది ఆగి ఆత్మహత్య చేసుకుంటా. ఇది నేషనల్ లెవెల్లో, మన రాష్ట్ర లెవెల్లో ఈ న్యూస్ పోవాలి సార్. ఎందుకంటే నా వెనక 20 మందికి బతుకు తెరువు చూపిస్తున్నా సార్ గరీబోళ్లకు. నేను కూడా పెద్ద ఉన్నాని కాదు, మిడిల్ క్లాస్ ఉన్ని. ఈ కంపెనీ నమ్ముకొని వస్తే వీళ్ళు ఈ విధంగా రౌడీయిజం దౌర్జన్యం చేస్తారు సార్ నా మీద. కంపెనీ ఓం శివసాయి శ్రీనివాస కన్స్ట్రక్షన్ మాది. నాకు 1,15,00,000 ఇవ్వాలి జూలై. మేము ఈ రోడ్ హైవేకి సాన్వేర్స్ కంపెనీకి 13 డంపర్లు, ఒక ఎక్స్వేటర్ రెంట్కి ఇచ్చినాం. సాన్వేర్స్ రైల్ టెక్, ఇది ఈ సాన్వేర్స్ రైల్ టెక్ వీళ్ళ కంపెనీ. ఎన్నోసార్లు హెచ్ఓకి పోయినాము. సారు రీసెంట్గా జాయిన్ అయ్యిండు. నిన్న ఈ రోజు మేము ఇంత ప్రెజర్ చేస్తున్నాం అనుకుంటుండే ఆయన. మేము ఈ రోజు కాదు సార్, నేను గత 20 రోజుల నుంచి ప్రెజర్ చేస్తున్నా. రోజు హెచ్ఓకి పోతున్నా, నాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు. హెచ్ఓకి పోతే డోర్ వేసుకుంటారు సార్, అక్కడ వాళ్ళు స్మార్ట్ లాక్ ఉంటుంది. వాళ్ళు వస్తారు, వాళ్ళే వేసుకుంటారు, లోపలికి పోతారు, బయటకు వస్తారు. వాళ్ళ బయట గేట్ ముందర సోఫాలో కూర్చోబెడతారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి. వాళ్ళు లోపలికి పోతారు, డోర్లు వేసుకుంటారు. వచ్చి ఏంది, ఎందుకు వచ్చినావు, నేను 13 టిప్పాలు ఇచ్చిన సార్, నాకు ఇంత పెద్ద అమౌంట్ ఉంది. నన్నే వీళ్ళు ఏం చేస్తారు, నాకంటే చిన్న వాళ్ళు 5 లక్షల వాళ్ళు 10 లక్షల వాళ్ళు వీళ్ళు ఎట్లా ఇస్తారు సార్ డబ్బులు? ఇట్లా ఈ రకంగా దౌర్జన్యం చేసుకుంటా, ఇక్కడ కుర్చీలో కూర్చున్న బాధ్యత లేకుండా మాట్లాడడం ఈ విధంగా కరెక్ట్. డబ్బులు వసూలు చేసుకోలేము. దీనిపై చెప్పండి సార్.
ఇప్పుడు ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. పురుగుల మందు తాగి చనిపోతున్నాడు. పురుగుల మందు తాగి నేను మంగళవారం వరకు ఓపిక పట్టమన్నా మేనేజ్మెంట్ మీడియా సమక్షంగా చెప్తున్నా సార్, నేను మీ ముందే చెప్తాను. నేను మీడియా సాక్షి బాధ్యత సాన్వేస్ రియల్టెక్ కంపెనీ దాంట్లో బాధ్యత. వెంటనే పైసలు రిలీజ్ చేయాలి, వెంటనే పైసలు రిలీజ్ చేయాలి. లేకపోతే ఇక్కడ నేను ఖచ్చితంగా పురుగుల మందు తాగే సంఘటన అదే. ఇండెక్స్ కన్స్ట్రక్షన్ మేజర్ బ్రిడ్జి చేసేవాళ్ళము. మాకు ఇప్పటి వరకు 40 లక్షల రూపాయలు రావాలి. జిఎస్టీ 26 లక్షల రూపాయలు కట్టినాము. జిఎస్టీ పైసలు కూడా ఇంతవరకు రాలేదు. మేము ఆల్రెడీ ఫైల్ ఫౌండేషన్ చేసి ఫైల్స్ రిగ్గు వాళ్ళకు కూడా పేమెంట్ ఇంతవరకు చేయలేదు. ఆ రిగ్గు వాళ్ళ పైసలు కూడా బ్యాక్ ఉంది, పెండింగ్లో ఉంది. వాళ్ళకు కూడా 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇంతవరకు ఏది రెస్పాన్సిబుల్ లేదు. ఏది అడిగినా కూడా ఇస్తాము అంటున్నారు. ఇప్పుడు మేము లేబర్కి డబ్బులు కట్టుకోలేక లేబర్తో ఇబ్బంది అయ్యి ఆ రిగ్గు వాళ్ళకు పైసలు ఇవ్వకుండా వాళ్ళకు కూడా ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దయచేసి మా డబ్బులు మాకు రిలీజ్ చేయాలని మేము కోరుచున్నాము. ఇదే మా చెప్తున్నా సార్, కంపెనీ తేని మేము కొట్లాడడానికి రాలేదు. మేము కూడా బిజినెస్ చేసుకొని వచ్చినాం. మా దగ్గర కూడా కూర్చున్న మీడియా ముందు మీరు కంపెనీ పొజిషన్ ఏంటని మీరు కూడా చెప్పండి. మీరు ఇంత ముందు ఏమన్నారు, పర్సనల్ తీసుకున్నా చూసుకుంటా నీకు ఒక్క రూపాయి రాకుండా నాకు ఇంకా భయం ఎక్కువైపోయి. ఏమన్నాడు ఏదీ లేదు. పర్సనల్గా మీరు తీసుకోకండి. ఏమీ చేయలేము. పెట్టిన డబ్బులు ఎంతో కొంత ఇట నుంచి తెచ్చినామన్నా. నితిన్ గడ్కరీ సార్కి మన ఇండెక్స్ కన్స్ట్రక్షన్ 5 సంవత్సరాల ఓ బాలుడికి ఓ మాయరోగం సోకింది. నివారణ కోసం 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. బోమ్రేస్పేట్ మండలం వడిచెర్ల అనుబంధ గ్రామం ఊరెంటి తాండాలో నివసించే ముడావత్ గోరీబాయ్ సీను దంపతులకు జగన్ అనే 5 సంవత్సరాల పసిబాలుడు ఉన్నాడు. గత 4 సంవత్సరాల నుండి తాండూర్ పట్టణం సాయిపూర్లో నివాసం ఉంటూ సెంట్రింగ్ మేస్త్రి పనులను నిర్వహిస్తూ నెలకు 15,000 రూపాయల ఆదాయంతో కుటుంబాన్ని శ్రీను పోషిస్తున్నారు. గత 2 నెలల క్రిందట జగన్ కు ఆరోగ్య సమస్య ఏర్పడింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జగన్ ను చూయించగా వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. దీంతో జగన్ కు అరుదైన ప్రాణాంతక వ్యాధి SMA టైప్ 1 అనే జబ్బు సోకిందని వైద్యులు తెలిపారు. వైద్యానికి సంబంధించిన ఇంజెక్షన్ కు 16 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు అసహనానికి లోనయ్యారు. ఆడుతూ పాడుతూ వచ్చి రాని మాటలతో అమ్మా నాన్న అంటూ తప్పటడుగులు వేస్తున్న తమ కొడుకును ఎలాగైనా బ్రతికించుకోవాలని తల్లిదండ్రులిద్దరూ ఆరాటపడ్డారు. తమకు ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి కాపాడాలని వేడుకున్నారు. దాతలు ఎవరైనా సహాయ సహకారాలు అందించాలని తల్లిదండ్రులు ప్రజలను వేడుకున్నారు. సెల్ నంబర్ 8639157327, మరో నంబర్ 431949427778. గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని తల్లిదండ్రులు కోరారు. వడిచెర్ల 8 తాండ సర్పంచ్నే నేను. ఊరేనికి తాండ మన కార్యకర్తనే బాబు. కాబట్టి చాలా బాధాకరంగా ఉన్నది సార్. ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త వ్యాధి అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నారు. బాబు అదృష్టం దురదృష్టకరం ఏంటంటే ఒకటే బాబు. కాబట్టి సీఎం గారి దగ్గరికి వెళ్దామంటానంటే మాకు అవకాశం ఇస్తలేరు. బయటనే తోలిస్తున్నారు. వీడికి 2 సార్లు పోతున్నాము. ఒక్కసారి సీఎం గారే ఆలోచన చేసుకొని మమ్మల్ని దగ్గర పిలిపించుకొని కొంచెం సాయం చేయగలరంటని కోరుకుంటున్నాము సార్. మిమ్మల్నే ఒకసారి ఏంటంటానంటే ఈ బాబు ఒక్కడే బాబు, ఈ మన శీనుకు ఒకడే బాబు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తే, కొంచెం నయం చేస్తే మీకు జీవితం అంతా రుణపడి ఉంటామంటని మీ పాదాభివందనం చేస్తున్నాము రేవంత్ రెడ్డి సార్ గారికి. అంతా మంచిగా చేసుకున్నారంటని జీవితం అంతా రుణపడి ఉంటామంటని కోరుకుంటున్నాం. MH అనేది బీమారి, అది వ్యాధి. కాబట్టి దానికి డాక్టర్ అక్షరాల 16 కోట్ల నుంచి 18 కోట్ల వరకు కూడా పోవచ్చు. మీ సోమత కాదు, మీ నుంచి కాదు అంటని డాక్టర్ చెప్తే ఒక ఇంట్లో ఒక పీనుగాతో సమానం అంతా కోలుకుంటున్నారు, ఆవేదన పడుతున్నారు. కాబట్టి
దానికి మీరు సహకరించాలంటని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఆ ఊరు వచ్చేసి వడిచెర్ల ఊరేనికి తండ, బొమ్రాజ్పేట్ మండల్, కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా. మా బాబుకి వచ్చేసి ఫస్ట్లో 2022లో ఈ వ్యాధి వచ్చింది. అయితే ఫస్ట్లో తాండూరులోనే చూపిస్తే డాక్టర్ ఏమన్నారంటే ఈ వ్యాధికి ఫిట్స్, దీని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. తర్వాత ఈ వ్యాధికి ఇక్కడ కూడా నయం కాకపోతే కోజికి వెళ్ళాను, అమ్మ హాస్పిటల్లో. అక్కడ కూడా ఫిట్స్ అనే చెప్పారు. తర్వాత ఒకసారి ఎక్కడిక్కడ ఎందుకు పైసలు వేస్ట్ చేసుకుంటారు అని చెప్పి డాక్టర్ల సజెషన్ ప్రకారం నీలోఫర్ హాస్పిటల్ కనెక్ట్ చేస్తే అక్కడికి కూడా వెళ్ళారు. అక్కడ కూడా అలాగే చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకొందరి సలహా ప్రకారం స్టార్ హాస్పిటల్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో దాంట్లో కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఫిట్స్ అనే చెప్పారు. రోజుకు మా బాబు ఎండిపోతుండటంతో మాకున్న ఒక్క కొడుకు దాని గురించి టెన్షన్ పడి ఏముందో మొత్తం చెకప్ చేపియాలని చెప్పేసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో రెయిన్బో హాస్పిటల్లో వెళ్ళి వచ్చాక ఫస్ట్లో బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత 2 నెలల తర్వాత మీకు ఏముందో దాంట్లో మేము క్లియర్గా చెప్పగలుగుతామని చెప్తే ఈ నెల 9వ నెల 30వ తారీఖు రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే మీ బాబుకు MSA అనే రోగం ఉంది. ఈ రోగానికి మన దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ లేదు. దీని గురించి మీ దగ్గర అంత డబ్బు లేదు, మీ దగ్గర ఉందంటే నేనే సజెస్ట్ చేసేవాడిని. మీరు పేదవారు కాబట్టి ఏదైనా క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేపించుకుంటామంటే చేపించుకోండి, లేదంటే మీ బాబు ఇలాగే ఉంటాడు. 4 నెలలు టైం ఇచ్చారు. దాని గురించి ప్రజలకు నా యొక్క నమస్కారాలు. మీతో తోచినంత సహాయం చేయగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్గా కింద అయినా సరే, ఏదాని కింద అయినా సరే కొంచెం మా బాబుకు హెల్ప్ చేయగలరని చెప్పేసి పోస్టర్లో కానీ బ్యానర్లో కానీ అన్ని రిపోర్టర్లను పిలిచి మేము ఇది ప్రచారం చేయవలసి వచ్చింది. మా బాబు ఒక్కడే బతికించవలసింది కోరుతున్నాం. మేము కొడంగల్ నియోజకవర్గం కాబట్టి మాకున్న ఒక్క కొడుకు మీకు జీవితంలో మేము రుణపడి ఉంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 16 కోట్ల నుండి 18 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పి డాక్టర్ల అంచనా. అంత డబ్బు మేము పెట్టుకోలేం సీఎం సార్, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పీపీ యూనిట్ దగ్గర డ్రైనేజ్ సమస్య అస్తవ్యస్తంగా తయారైందని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పీపీ యూనిట్ కి నర్సింగ్ కళాశాలకు వెళ్లాలంటే భరించలేని దుర్గంధం ఉందని, వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టి సాధించి శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశంతో పాటు ఉపాధ్యక్షులు ప్రహ్లాద్ జాదవ్, చాకలి బిచ్చప్ప, రాములు, సాయిలు, బబ్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు ప్రభుత్వ వైద్యశాల యొక్క ఆపోజిట్లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అదేవిధంగా పీపీ యూనిట్ ఇక్కడ ఉంది. ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ బయటికి వెళ్ళి కూడా ఎవరు నడుచుకుంటూ పోవడానికి కూడా అందరు ముక్కు మూసుకొని పోతున్న పరిస్థితి ఉన్నది. గత 15 రోజుల కింద మేము సూపరింటెండెంట్ గారు లేకుంటే ఇన్ఛార్జ్ ఆనంద్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. శుచి శుభ్రత గవర్నమెంట్ వైద్యశాల నందు పూర్తిగా లోపించిందని చెప్పేసి ఇక్కడ మీరు ఎవరు చూసినా పాపము ఆ నర్సింగ్ కాలేజ్ పిల్లలు ఏ విధంగా ఉంటారో ఇక్కడ లోపల పనిచేసే సిబ్బందికి కానీ అదేవిధంగా ఇక్కడ రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత ఘోరంగా అసలు మొత్తం టోటల్ బయటకు వచ్చి అంతా బయట పారుతున్నది. ఇమ్మీడియట్గా సూపరింటెండెంట్ గారు దీని మీద తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. తూతు మంత్రం కాకుండా పర్మనెంట్గా టాయిలెట్స్ కూడా అక్కడనే పోకుండా అక్కడ కూడా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు మీదనే ఉన్నది. కాబట్టి త్వరితగతిన వీటి మీద తూతు మంత్రం కాకుండా యుద్ధ ప్రాతిపదికన పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. నిలవలేకపోతున్నారు, అసలు నడవలేకపోతున్నారు ప్రజలు. కాబట్టి మేము ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ దీని మీద స్పందించకుంటే జిల్లా కలెక్టర్ గారికి మేము దీని మీద ఫిర్యాదు చేసి దాని మీద ఎవరెవరు ఉన్నారో ఇక్కడ బాధ్యులు వాళ్ళందరికీ బాధ్యులు చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయించుదాం అని చెప్పేసి బీజేపీ పట్టణ శాఖ తరఫున నేను కోరడం జరుగుతుంది.
భారత్ మాతాకి జై. పాత తాండూరులో ఉన్న బెల్ట్ షాపులను వెంటనే ఎత్తివేయాలని, బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పాత తాండూరు వాసులు ఎక్సైజ్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. శనివారం ఎక్సైజ్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన పాత తాండూరు వార్డు నంబర్ 14, 15, 16, 17, 18, 19కి చెందిన మహిళలు మాట్లాడుతూ బెల్ట్ షాపుల వలన అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, మద్యం సేవించి కొందరు మృతి చెందిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇంకా భారీ ఎత్తున ఎక్సైజ్ కార్యాలయం ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. ఖరాబ్ అవుతుంది అన్న. వీళ్ళు మాట్లాడితే ఎక్సైజ్ ఆఫీస్ వాళ్ళు లంచం తీసుకొని తీసుకున్నంత వరకు నువ్వు రాక ముంగల్ రాను 50 కిలోల బియ్యం గిట్టకలేదు మాటలు ఖరాబ్ అవుతున్నారు. ఇది మటుకు మందులు కూడా చాలా చేసి మీ మొగాళ్ళని రానియకుండా అంటున్నారు. పోతే అడిగితే మా దుకాణానికి రాకుండా మరి ఏ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా తాళాలు వేస్తాము. నిన్న మందు తాగేది ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అవుతుందా? మరి అప్పటి నుంచి మీరు ఇంతవరకు ఏం కంప్లీట్ లేరా? 10 ఏళ్ల నుంచి ఇప్పటివరకు ఏం కంప్లీట్ లేరా మీరు? ఇస్తున్నాము, వాళ్ళు మాకు అమ్ముతున్నారు. మీరెవరని అడగనిక వస్తున్నారు. ఒకవేళ రిపోర్టర్స్ ఎంతమంది ఉన్నారు రాసుకోండి వీడియో. ఇంకోటి వీళ్ళకి ఇచ్చినాం ఈ రోజు 100 మంది. వీళ్ళు గిట్ట యాక్షన్ తీసుకుని వీళ్ళ హయ్యర్ ఆఫీసర్ కి గిట్ట పోయి మేము అంత మంది కాల్పడి చేస్తామని చెప్తున్నాం సార్. మా అన్నని వచ్చి ఒకవేళ సార్ ఇప్పుడు తీసుకునిలేదనుకో హయ్యర్ ఆఫీసర్లకు కూడా నేను కంప్లైంట్ చేస్తాను. అవి ఇవి తీసుకుంటున్నారు వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నారు. వచ్చినంత వరకు డైరెక్ట్ వాళ్ళే అన్నారు. ఎవరైతే మంది అమ్ముతున్నారో వాళ్ళే అన్నారు మేము ఎక్స్చేంజ్ ఆఫీసర్లకు పైసలు కడుతున్నాం, మేమేందుకు పని చేయాలని మీరేమంటారు అంటున్నారు. అన్నారు. తాండూరు మండలం చిట్టిగనాపూర్ చంద్రవంశ శివారు కరణ్కోట్ వెళ్లే ప్రధాన రోడ్డు సమీపంలో ఉన్న పల్లె హనుమాన్ దేవాలయంలో భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అందులో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.